వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇక్కడ అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తూ ఆమోదించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టిందని చెప్పేసి కూడా ఒక మాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బీసీ కులగణాలలో 56% బీసీలను చూపిస్తున్నారు. అందులో 42% బీసీలు 10% ముస్లింల దాకా మొత్తానికి కలిపి 56% అని చెప్పి చూపిస్తున్నారు. ఇక్కడ బీజేపీ స్టాండ్ ఏంది? మేము ముస్లిం రిజర్వేషన్లకి వ్యతిరేకత అని చెప్పేసి కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నటువంటి మాట. అలాగే అమిత్ షా గారు కూడా 2-3 సభలలో కూడా చెప్పినటువంటి ఇష్యూ. మరి ఇక్కడ బీసీ రిజర్వేషన్లకి మేము కట్టుబడి ఉన్నాం, డెఫినెట్ గా బీసీలకు ఇస్తాం. బట్ ఇక్కడ ఆ కమ్యూనిటీకి చెందినటువంటి ఆ వర్గాలకు చెందినటువంటి వాళ్ళకి చేరుస్తే మాత్రం మేము వ్యతిరేకిస్తాం అన్నట్టు కూడా మాట్లాడారు. మరి ఇదే అంశం పైన దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వీరికి ఏ విధంగా మద్దతు ఇచ్చారంటూ కూడా అమిత్ షా క్లాస్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇది తెలంగాణ ఇష్యూ పక్కన పెడితే, ఆల్రెడీ కాంగ్రెస్ ఏం చేసింది? సో ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరి అసెంబ్లీ తర్వాత ఏడికి వెళ్తుంది? ఇది పార్లమెంట్ కి వెళ్తుంది. మరి పార్లమెంట్ లో 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంది. సో అయ్యా, మా రాష్ట్రంలో అందరం సిద్ధంగా ఉన్నాము, మాకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి, సో మీరు దయచేసి బిల్లును ఆమోదించాలి అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అక్కడ అభ్యర్థన పెట్టుకుంటది. మరి ఇప్పుడు ఇక్కడ కేంద్రంలో పార్లమెంట్ లో ఈ బిల్లుని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? యాక్సెప్ట్ చెయ్యకపోతే లేదు, బీసీల పైన బీజేపీకి ప్రేమ లేదు, అడ్డుకున్నది, ఆ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ వేళ ఓకే చెప్తే మరి ఇక్కడ ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కూడా దీంట్లో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి అదో రకంగా మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు అటు కాలేసిన ఎఫెక్టే. ఒకవేళ యాక్సెప్ట్ చేసి ఇంకేదో ఇది చేస్తే ఓకే, యాక్సెప్ట్ చెయ్యకపోతే మాత్రం ఆ రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంటే మాత్రం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా తెలంగాణలో మైలేజ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు బీజేపీకి మాత్రం ఒక రకంగా ఇరుక్కున్న పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ ఎంపీలు, ఇక్కడ సీఎం కూడా డెఫినెట్ గా మనం అందరం కలిసి వెళ్దాం, ఢిల్లీకి వెళ్దాం, మోదీ అమిత్ షాని కలుద్దాం, అలాగే మన గురించి చెప్దాం, డెఫినెట్ గా ఆమోదిస్తారు. ఆమోదించకపోతే తదుపరి చర్యలు కూడా చేపడదామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి బీజేపీ దీనిపైన ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. మరి బీజేపీ వైఖరి ఏ విధంగా ఉంటుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.